అతడు ఒంటరిగా మిగిలిపోయాడు. ఆనాటి ప్రభుత్వం, ఆ దేశపు రాణి యెజెబెలు అతన్ని చంపడానికి సర్వసైన్యాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంది. ఒకలాంటి చిరాకు వచ్చింది, నిరాశ వచ్చింది. ఇంత చేసినా, ఇంత కష్టపడ్డా అందరూ యెహోవా దేవుని బిడ్డలు అంటారు, ప్రార్థన అంటారు, 7,000 మంది ఈ ఊర్లోనే ఉన్నారంటారు, ఎవరు మాట్లాడరే, ఎవరు కలిసి యుద్ధం చేయరే, ఎవరు సహకరించరే. ఇక నా బ్రతుకు ఇప్పుడు ఒంటరి పోరాటమేనా? దేవుడి కార్యాలు చేస్తున్నాడు తప్పి నాకు సహకారం ఉండదా? నా బ్రతుకు ఇంతే అని ఒక నిరాశ వచ్చేసింది. దేవుని పక్షాన్ని నిలబడి ఎలాంటి ఎవరైనా సవాలు చేయగలదు. ఇతను ఒక్కడే ఒక బలిపీఠం, అవతల 450 బలిపీఠాలు, 450:1 అంటే ఏమన్నా మామూలు కాంపిటీషన్ అది? అప్పుడు కూడా ఎక్కడ తగ్గలేదు ఆయన. ఆహాబు రథము సిద్ధపరచుకు వెళ్ళిపోతా ఉంటే మేలు జాతి గుర్రాల కన్నా వేగంగా పరిగెత్తి నడుము కట్టుకుని ముందుకెళ్ళి నిలబడ్డాడు.